రాను రాను మనం మనుషులమని మర్చిపోతున్నాం. ఒక కన్న తండ్రి చనిపోతే ముగ్గురు కూతుళ్ళు ఉన్న ఆయన కర్మకాండకి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకు వెళ్ళలేదంటే వీడియో కాల్‌లో చూస్తారట ఆ తండ్రి చనిపోయింది. తండ్రి అంత్యక్రియలు వీడియో కాల్‌లో చూస్తుంది కూతురు. తల్లిదండ్రులంటే ఈ రోజు మనం ఇట్లా ఉన్నాము అంటే ఆళ్ళు మనల్ని పెంచి పోషించకపోతే మనం లేము. మనం స్కూల్‌కెళ్ళాలన్నా, చిన్నప్పుడు అన్నం తినాలన్నా మనకు తెలియని వయసులో మనల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో, వాళ్ళు ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు మనకి పిల్లలతో సమానం. మనం వాళ్ళని చిన్న పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చిన్నప్పుడు నిన్ను అంత జాగ్రత్తగా చూసుకుని పెంచి ఏమీ జరగకుండా నిన్నంత ప్రొటెక్ట్ చేసి పెంచుతున్నారు పేరెంట్స్. వాళ్ళని చూసుకోకపోతే ఎట్లా? ఎందుకంటే మన చిన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకున్నప్పుడు, వాళ్ళు పెద్దయి ముసలైనప్పుడు మనం ఎందుకు చూసుకోవట్లేదు? అంత బిజీ షెడ్యూల్‌లో మనం ఏమున్నాము? మన బాధ్యత కాదా? మనల్ని చూసే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నప్పుడు, తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత బిడ్డలుగా మనకి లేదా? ఉంటుంది కదా. ఆ బాధ్యతను ఎందుకు పాటించట్లేదు? మీ ఉద్యోగాలు, మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు అవే మీ జీవితాలా? మరి ఆ తండ్రి ఎవరి కోసం బట్టల వ్యాపారం చేసి ఆ ముగ్గురు కూతుర్ని ఎట్లా చూసుకున్నాడు? మరి ఆ తండ్రి కూడా బతుకున్నప్పుడు వీడియో కాల్‌లోనే అన్ని చెయ్యొచ్చు కదా. ఎందుకు? సిగ్గుండాలి. మనం మనుషులమేనా? మీకన్నా మృగాలకి కాస్త తల్లి, పిల్ల అంటే ఒక పాశం ఉంటది. మీకు ఆ పాశం కూడా లేదు. మళ్ళా ముగ్గురు కూతుర్లు కూడా చదువుకున్న వాళ్ళు. అందులో ఒక కూతురు టీచర్. సిగ్గనిపించట్లే? ఇంత కష్టపడి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెంచి మిమ్మల్ని ఒక అయ్యే చేతికిచ్చి మీకు కట్టబెడితే ఆఖరికి వాళ్ళ చివరి చూపుకి రాలేదు. వాళ్ళు చనిపోయినా కూడా అంత్యక్రియకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారా మీరు అసలు? ఒక 5,000 ఒక అందిస్తే సరిపోతుందా? మీ తండ్రి కూడా మీకు అట్లానే చేశాడా? చేయలేదు కదా. మీలాంటి వాళ్ళ వల్ల రాను రాను బంధాలకి బంధుత్వాలకి విలువ లేకుండా పోతాయి. తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది ఈ రోజు మీలాంటి పిల్లల వల్ల. సిగ్గనిపియట్లే? అసలు అన్నమే తింటున్నారా? గడ్డి తింటున్నారా మీరు? రేపు నువ్వు చనిపోతే నీ బిడ్డలు కూడా నీకు అట్లా చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? నిన్ను కూడా అలాగే వృద్ధాశ్రమంలో పడేస్తారు. పడేసి నీ పిల్లలు కూడా నిన్ను అట్లానే చూస్తారు. దయచేసి మనుషులుగా బతకండి. సోషల్ మీడియాని వాడండి మీరు. వాడొద్దని చెప్పట్లేదు. కానీ దేనికి వాడాలి? దానికి వాడండి. కర్మ కాకపోతే తండ్రి అంత్యక్రియలకు కూడా వీడియో కాల్‌లో చూసి చేస్తారా? మీరు ట్రెండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఫాలో అవ్వాలనుకుంటున్నారా? ఇదేనా సిగ్గుచేటు? మనం భారతదేశంలో ఉన్నామా? ఇంకెక్కడున్నాం? ఎక్కడున్నా కూడా మన తల్లిదండ్రులకి ఒక బిడ్డలుగా వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఇచ్చే విలువ మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరసలు మనుషులే కాదు. అన్నం తింటున్న మనుషులు కాదు. గడ్డి తింటున్న పశువులు కూడా కాదు. అట్లీస్ట్ పశువులు కూడా వాటి దూడని తల్లిని చూసుకుంటాయి. అంత జ్ఞానం ఉంది పశువుల్లో కూడా. కానీ మనుషులుగా పుట్టిన మీకు ఆ జ్ఞానం లేదు. జాలి, దయ, మానవత్వం ఏ కోసాన లేని మర మనుషుల్లా బతుకుతున్నావు నువ్వు. ఇట్లాంటి ఆడపిల్లల్ని కనే బదులు అలాంటి పెద్ద ఆయన మీలాంటి వాళ్ళని చిన్నప్పుడే చంపేయాలి. ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బతుకుండడం వల్ల సమాజానికి మేలు రాదు. ఇగో ఈమె ఇట్లా చేసింది కదా, ఇంకొక 10 మంది కూడా అట్లా చేయొచ్చని అనుకుంటారు. అది జరుగుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. దయచేసి ఇలాంటి వీడియోని చూసి ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించకండి. ఇలాంటి వాళ్ళకి గట్టిగా తిట్టి పెట్టండి. అంతేగాని వీళ్ళు ఏదైతే చేశారో అలాంటి పని ఇంకెవరూ కూడా దయచేసి చేయకూడదు, చేయకండి. ఇది నా ప్రార్థన. మిమ్మల్ని ఎవరైతే భూమి మీదకి తీసుకొచ్చారో వాళ్ళు మీకు అవసరం లేదా? ఈ రోజు మిమ్మల్ని భూమి మీద తీసుకొచ్చి మీకు అన్నం తినిపించి పాలు పట్టి చదువు నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేసిన వాళ్ళని మనం రోడ్డు మీద వదిలేయడం చాలా దయనీయం. ఎంతో బాధాకరమైన విషయం. నాకు ఏడుపు వస్తుంది ఇట్లాంటి విషయాలు చూస్తుంటే. దయచేసి ఇట్లాంటి పనులు ఎవరు చేయకండి. ఇలాంటి వాటిని దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి.